క్రిస్టియన్ మతాన్ని అయితే స్వీకరిస్తే గనక ఈ పాస్టర్లు చేసేదంతా వ్యాపారం తప్పి మత మార్పిడి మాఫియాలు బారిన పడకుండా యేసు ప్రభు దేవుడే కాదు, మామూలు మనిషే. హిందువులు అంటే ఎవరు, హిందువులు ఎలాగుండాలి, వాడు మత మార్పిడి చేసినప్పుడు చెప్తాడు మీ రిజర్వేషన్ పోతాయి, లేదా మీ సర్టిఫికేట్ మార్పు, అధికారులను గౌరవిస్తాము అని. జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడు సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు మన నామాన్ని ఒకసారి జపించి మనం చర్చ మొదలు పెడదాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అందరూ ఒకసారి ఆ నామాన్ని చెప్పండి అమ్మా. ఈశ్వరూపాచ శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. జై శ్రీరామ్. మన గడప ఎంతమంది అమ్మ? మొత్తం 90 గడప. యాక్చువల్గా మేము హైందవీర్ ఆర్మీ అమ్మం. ఈ గ్రామానికి వెళ్ళి హరే కృష్ణ హరే రామ స్టిక్కర్లు అది అంటించి ఇంటింటికి కూడా జెండాలు అది అంటించి చైతన్యం చేసి మనం హిందువులు అని ముందు స్పృహ లేని వాళ్ళకి స్పృహ కల్పించి మరింత హిందువులకు అందరికీ కూడా కొంచెం వాళ్ళకి కరుడుగట్టిన హిందువులాగా తయారు చేసి మత మార్పిడి మాఫియాలు బారిన పడకుండా అందరికీ కూడా జాగృతం చేస్తున్నాం. చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మన హిందువులు మనం ఎంతో మన పని మనం చేసుకుని మన కడుపు మనం పట్టబోసుకుని మన పిల్లలు మనం పోషించి మన పనిలో మనం ఉంటున్నాం. కానీ ఈ మత మార్పిడి మాఫియాలు ఏంటంటే రోడ్ల మీదకి వచ్చి ఒక ముష్టోళ్ళ మాదిరి మా దేవుడిని నమ్ముకోండి మా దేవుడిని నమ్ముకోండి అని ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు మా దేవుడిని నమ్ముకుంటేనే స్వర్గానికి వెళ్తారు, అదే పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి పోతారని. అంతేకాకుండా ఇలా గుళ్ళ దగ్గరికి వచ్చి కూడా వచ్చి మీ దేవుడు మీరు పూజించే దేవుడు రాళ్ళు రప్పలు, మీరు రాళ్ళు రప్పలను పూజించే వాళ్ళు మీరు అందరూ వ్యభిచారులు, మీరు హిందువులు అందరూ వ్యభిచారులు, మీరేమో తాగుబోతులు, మిమ్మల్ని అందరినీ మార్చేస్తాం, మా మతంలోకి రండి. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు అది ఎంత కల్పితం అది. అవి ఎవరో కూడా మన హిందువులు అన్న వాళ్ళు ఎవరో కూడా ఆ నల్లట్ట పుస్తకాన్ని, అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, ఆ బ్లాక్ బుక్ని చదివిన వాళ్ళు ఎవరో కూడా ఆ మతంలోకి ఎవరు వెళ్ళరు. నిజంగా అందులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందులో ఉన్నది ఏం చదివారంటే అందరూ బయటకు వచ్చేస్తారు. అందులో అన్ని పచ్చి బూతులు ఉంటాయి. అంతేకాక ఒక విధ్వంసం ఉంటుంది, వైలెన్స్ అంత దారుణంగా ఉంటుంది. మన హిందువులు మనకు గొడవలు పెట్టి ఊరిని విచ్ఛిన్నం చేసి ఒకరికొకరు భార్య భర్తలకి పడకుండా గొడవలు జరిగి, అలాగే అత్తగారికి మాంగ పడకుండా గొడవలు, అన్నదమ్ములను విడగొట్టి ఊరు విడగొట్టి ఈ మతం అన్నది ఒక 2-3 కుటుంబాలు కానీ ఒక 5 కుటుంబాలు కానీ ఇలా మొదలైనయా. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకోరు. ఎంతసేపు కూడా నువ్వు 10 మందిని మతం మార్చు, నువ్వు పరలోకానికి పోతావు, ఇలాగే ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ పనులు మానేసి మనకి ఎప్పుడు కష్టాలు వస్తాయో, మనకి ఎప్పుడు ఆపదలు వస్తాయో మాట్లాడితే రా మా పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, ప్రార్థన చేస్తాడు. కష్టాలు అందరికి వస్తే అందరికి సుఖాలు వస్తాయి. అవన్నీ తాత్కాలికం, వస్తుంటాయి పోతుంటాయి. మనకి ఆ కష్టాలు వచ్చినా పోయినా మనం అన్ని దేవుడు మనం కాపాడినాక మన దేవుడిని పూజిస్తాం. మనకు ఆ భగవత్ శక్తి కావాలంటే, దైవశక్తి కావాలంటే ఆ శ్రీరామచంద్రుని కూడా మీరు గుడికి రావడం, ఒక 5 నిమిషాలు మంత్రాన్ని చెప్పించడం, నచ్చింది మీకు వచ్చింది, అప్పుడు మీరు ఆ విధంగా వెళ్తే మీకు మీ జీవితాన్ని మరీ ముందుకు వెళ్తాయి. మీ నెక్స్ట్ భవిష్యత్ తరాలకు కూడా, మీ పిల్లలు కూడా మన ధర్మం గురించి మన సాంప్రదాయాల గురించి చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే బొట్టులు తీయించేస్తున్నారు, గాజులు తీయించేస్తున్నారు. అటువంటి హీనమైన నీచమైన మతం వచ్చి మనల్ని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది, మన హిందువులందరినీ కూడా. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఎవరన్నా సరే ఆరోగ్యం బాగోతే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి మేము ప్రార్థన చేస్తాము అని చెప్పేసి మత మార్పిడి చేస్తున్నారు. ఎవరికన్నా సరే ఆ మతం మారిన వాళ్ళకి, ఎవరు విదేశీ మతంలో పోయిన వాళ్ళకి, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తలేదా, వాళ్ళకి తెగులు రావట్లేదా, వాళ్ళకి రోగాలు రావట్లేదా, అనేక రకాలు ఉన్నారు. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళి మన వాళ్ళందరూ కూడా మత మార్పిడి చేస్తున్నారు. అంతకుమించి మన సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, మన సాంప్రదాయాలని మనం మొత్తం నాశనం చేసి పడేస్తున్నారు. బొట్టు గాజులు మొత్తం అన్నీ తీయించేసి. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఎవరైతే హిందువులుగా ఉంటారో వాళ్ళే గ్రామానికి సంబంధించిన పూజలు అవ్వచ్చు, లేకపోతే సాంప్రదాయాలు అవ్వచ్చు, తర్వాత అమ్మవారి జాతరలు అవ్వచ్చు, పూజలు మీరు ఉంటాయి, కొన్ని పూజలు చేస్తారు కదా. ఎవరు చేస్తారో అవన్నీ మీరు హిందువులుగా ఉన్నప్పుడే కదా చేస్తారు మీరు అన్నీ, అవునా కదా. మీరు అవి ఎప్పుడైతే అవి మానేసి మీరు మత మార్పిడి అయిన వాళ్ళు ఏమవుతారంటే ఇంకా ఇటువంటి పూజలు మానేస్తారు, మీరు జాతరలు చేస్తే మానేస్తారు, అవునా కదా. పూజలు మొత్తం అన్నీ మానేస్తారు. ఏం ఉండవు. ఒకవేళ మీరు పూజలు చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే డైవర్ట్ అయ్యాడో, కన్వర్ట్ అయ్యాడో, ఎవరైతే కానీ మీరు పిలిచినా రారు, మీరు ఏ శుభకార్యాలు పెట్టినా రారు, ఎవరన్నా చనిపోతే రారు, ఇంకా అవునా కదమ్మా, రారు కదా.
ఎంత దాని మనం ఏమన్నా భగవంతుని ప్రసాదం ఏమైనా పెడితే తినరు. పెట్టినా తినరు. ఇలా విచ్ఛిన్నం చేసి విడదీస్తున్నారు, మనల్ని విడదీస్తున్నారు ఆ మతం వచ్చి. కాబట్టి ఆ మతం దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతకన్నా దారుణం ఏంటంటే ఎవరైతే హిందువులుగా ఉంటారో వాళ్ళు ఈ ఆచారాలన్నీ పాటిస్తారు హిందువులు. ఎప్పుడైతే మీరు హిందువులుగా కాకుండా మీరు వేరే విదేశీ మతంలోకి పోయారంటే మీ ఏమవుద్ది, మన సాంప్రదాయాలు మారుతారు, పూజలు మారుతారు, అన్నీ పోతాయి. అప్పుడు ఏమవుతుందంటే మన సర్టిఫికెట్ కూడా మనం ఎప్పుడైతే హిందూ ఆచారాలుగా మన హిందువులు కాదని తెలిపోద్ది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రకరకాలుగా హిందువులు ఎస్సీలు బీసీలోకి వెళ్ళిపోతారనేసి చట్టాలు కూడా మారుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అటువంటి చట్టాలు మార్చిన తర్వాత అవన్నీ అమల్లోకి వచ్చాయంటే చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. మనకి ఉండడానికి ఇల్లు ఉండదు, మన గ్రామంలో భూమి ఉండదు, ఒక రేషన్ బియ్యం ఇస్తుంది కదా, ఇప్పుడు రేషన్ బియ్యం రావు, గవర్నమెంట్ నుంచి మనకి ఇల్లు రావు, గవర్నమెంట్ రాయితీలు మనం ఏవైతే పొందుతున్నామో అవన్నీ మనం లాస్ అవుతాం. మన పిల్లలకి స్కూల్లో హాస్టల్లో చదువు ఉండదు, మనం ఎంతసేపు ప్రైవేటు చదువులే చదివించుకోవాలి. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. కాబట్టి ఇటువంటి మతాలని ఎవరైతే గిరిజనులు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా మతాలు మారితే కనుక అనేక రకాలైన ఇబ్బందులు పడవలసిన రోజులు ముందు ముందు ఉన్నాయి. కాబట్టి మనం అందరం హిందువులం, మన తల్లిదండ్రులు హిందువులు, మన తాతలు హిందువులు, మన ముత్తాతలు హిందువులు, వాళ్ళందరూ హిందువులుగానే ఉన్నారు. మనం హిందువుగానే పుట్టేము, హిందువుగానే మరణించాలి. అంతేగాని మధ్యలో వచ్చిన మతాలని పరమతాలని వేరే వేరే మతాలని స్వీకరించడము, ఆ రకంగా మన సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టడము, ఈ రకంగా వెళ్తే కనుక మనకు రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడతాం, చాలా ఘోరాతి ఘోరమైన గురైపోతాం అన్నమాట. కాబట్టి మనం అందరం హిందువుగానే ఉందాము, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మనం చక్కగా కాపాడుకుందాము. ఈ రకంగా మనం ఈరోజు ఈయన హైందవ వీరు ఆర్మీ అనే సంస్థ నుంచి వరప్రసాద్ గారు హైందవ వీరు ఆర్మీ వ్యవస్థాపకులు మన గ్రామానికి వచ్చి హిందువులు అంటే ఎవరు, హిందువులు ఎలాగుండాలి ఏంటి అనేసి మనకందరికీ చెప్పడానికి వచ్చారు. ప్రతి ఇంటికి కాషాయ రంగు జెండా పెట్టి ఆ ఇంట్లోని స్టిక్కర్ అంటించి ఇవన్నీ మనకి మన ధర్మం కోసం, దేశం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా కాపాడుకోవాలి అనే విషయాల కోసం మన దగ్గరికి రావడం జరిగింది. పెద్దాపురం నుంచి ఇక్కడికి రావాలంటే ఇంచుమించులో వాళ్ళకి రావడానికి వెళ్ళడానికి బోల్డంత ఖర్చు అయిపోద్ది. అయినప్పటికీ మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలన్న ఆకాంక్షతో ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నారు మన ఏజెన్సీ అంతా తిరిగి. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇప్పుడు మనం గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి జెండా పెట్టి స్టిక్కర్ అంటించి వాళ్ళకి హిందువుగానే ఉందాము, హిందువుగానే మరణిద్దాము అనేసి అందరికీ చెప్పి మనం ఈ కార్యక్రమం ఇప్పుడు చేద్దాం. జై శ్రీరామ్. ఇంకో విషయం అంటే రిజర్వేషన్ అంటే తెలుసు కదమ్మా. ఇప్పుడు మనం ఆ మతానికి వెళ్ళినప్పుడు అంటే మనం కొన్ని మనలో కూడా చెప్పాలండి. అదే ఇప్పుడు మన ఆయన చెప్పారు కదా, ఇప్పుడు బొట్లొద్దు కాటుకొద్దు ఏమి వద్దు అని ఉండొద్దు అంటారండి. ఇప్పుడు ఒక బస్సు వెళ్తే మనం అది దేని ప్రకారం ఎక్కుతాం, మన ఊరు వెళ్ళాలంటే దేని ప్రకారం పల్లూరు వెళ్ళాలి, ఏరసం వెళ్ళాలి, బస్సు నెంబర్ చూసుకునే కదా ఎక్కుతాం. యువతికి పెళ్ళి అయిందంటే ఏమిటి, బొట్టు తాళి బొట్టు అన్నీ ఉంటాయి, అది లేకపోతే మెట్టెలు అన్నీ ఉంటాయి. అది లేకపోతే అది ఎవరో తెలియదు, పెళ్ళి అయిందో తెలియదు. అదే అవన్నీ మనం రాళ్ళు మూడు ముద్దు రప్పలకి మొక్కుతున్నాం అంటున్నారు. అవును, మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మాకేం కావాలి? రాయి కావాలి, కలప కావాలి, దాన్ని మొక్కడం మన తప్పు కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవాలన్నా, ఇక్కడ ప్రశాంతంగా బ్రతకాలన్నా, ఆ ఇంట్లోని హాయిగా చేనుకో చెట్టుకో వెళ్ళి వచ్చి మనం ఎక్కడికో వెళ్ళి అలసిపోయి వస్తాం. వచ్చిన తర్వాత హాయిగా ప్రశాంతంగా ఎక్కడ ఉంటాం? మన ఇంట్లోనే ఉంటాం. ఆ నీడలో ఉండి చేసుకోవడానికి అదేటి, ఆ నీడ ఇచ్చేదేటి రాయి, చెట్టు, ఏమి ఇవన్నీ మనకి నీడనిచ్చేదే. మనం పంచభూతాలని మనం పూజిస్తాం. ఇవన్నీ పంచభూతాలు. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, మీరు రాయిని మొక్కుతారు, చెట్టును మొక్కుతారు, పుట్టను మొక్కుతారు అనేసి పాస్టర్ చెప్తాడు. కానీ ఆయన దేంతో కడుతున్నాడు ఇల్లు? పునాది దేంతో కడుతున్నాడు? రాయితోనే కడుతున్నాడు. ఆ గుమ్మాలు దారబంధాలు దేంట్లో ఎట్లు చేస్తున్నాడు? చెట్లతోనే చేస్తున్నాడు. ఆయన భూమిలో కలిసిపోయిన తర్వాత
దేంతో పెడుతున్నారు పైన సిలువ? చెక్కలు చెక్కతోనే పెడుతున్నారు. మరి దాన్ని బాడీ పూజించినట్టు కాదా? కూడా పెట్టిలో పెడుతున్నారు ఆ? బాడీ కూడా ఇప్పుడు ఆ చచ్చిపోయిన క్రిస్టియన్స్ చచ్చిపోయిన తర్వాత ఏ పెట్టది? చెక్క పెట్టే కదా, దాంతోనే కదా పట్టుకెళ్తున్నాడు. మరి ఇవన్నీ మనం వ్యతిరేకించాలన్నమాట. ఇవన్నీ వాడికి తెలియజెప్పాలి. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎన్ని గంటలకు పుట్టాడు అవన్నీ చెప్పుకొస్తారు వాళ్ళు. యేసుబాబు ఎప్పుడు పుట్టాడు? మొత్తం దేవుళ్ళందరూ రాత్రి 12 గంటలకి పుట్టాడు. అసలు యేసు ప్రభు వీళ్ళు అలా క్రియేట్ చేసి మనకి చెప్తున్నారు కానీ యేసు ప్రభు అసలు దేవుడే కాదు. యేసు ప్రభు దేవుడే కాదు, మామూలు మనిషే. యేసు ప్రభు దేవుడు కాదు. వీళ్ళు అలా క్రియేట్ చేసి మత మార్పిడి చేసి మన భారతదేశం అంతా ఒక క్రిస్టియన్ దేశంగా మారుద్దామన్న ఉద్దేశంతో ఎవరినో ఒక మనిషిని తీసుకొచ్చి యేసు ప్రభు పేరు పెట్టి వీళ్ళు మన మధ్యలోకి వచ్చి మతాలు మారుస్తున్నారు తప్పితే యేసు ప్రభు మనలాంటి ఒక మనిషి దేవుడు కాదు. దశమ భాగాల కోసం ఈ పాస్టర్లు ఇది అవుతున్నారు. ఈ పాస్టర్ వ్యవస్థ కూడా ఒక భగవంతుడు స్వరూపంతో ఒక దైవభక్తితో వీళ్ళు వెళ్ళట్లేదు. ఈ పాస్టర్ బేచి అంతా దశమ భాగాలు ఏంటంటే సంపాదించుకోవడం కోసమే. ఈ గ్రామంలో ఒక 10 మందో 20 మందో ఉంటే వారానికి ఇక్కడ కనీసం ఒక 3,000 పైన వస్తాయి. అదొక వ్యాపారం. ఈ పాస్టర్లు చేసేదంతా వ్యాపారం తప్పితే అందులో ఏ భగవంతుడు లేడు. అంతకుమించి దారుణం ఏంటంటే భవిష్యత్తులో పిల్లి పాలు తాగితే ఏం ఎవరో చూడలేదు. అలాగేంటంటే వాళ్ళ ఆచారాలన్నీ మారిపోతాయి. రేపొద్దున భవిష్యత్తు రిజర్వేషన్లు అన్నీ పోతాయి. ఇప్పుడు మేము అతిపెద్ద మోసం చేస్తున్నారు. అది వాడు మత మార్పిడి చేసినప్పుడు చెప్తాడు మీ రిజర్వేషన్ పోతాయి, లేకపోతే మీ సర్టిఫికేట్ మారిపోతాయి, ఇటువంటి ఏమైనా చెప్తారా? చెప్పడు. మీరేమో ఏదో అనుకుని తెలియక అమాయకులు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ వాళ్ళకి మీరు అందులోంచి వెళ్ళారంటే రానివ్వకుండా మీరు ఎంతసేపు కూడా మీ రాళ్ళు విగ్రహాలు మనం హిందూ దేవుళ్ళ మీద దేవతల మీద విద్వేషాన్ని ఎప్పుడు కూడా నూరు పోస్తూ ఉంటారు. అవునా కదా? అలాగ అందులోకి వెళ్ళినండి అలా మన రిజర్వేషన్ నెక్స్ట్ మన పిల్లల జనరేషన్ మొత్తం అన్నీ పోతాయి. అతిపెద్ద మోసం చేస్తున్నారు అన్నమాట ఈ మత మార్పిడి మాఫీ అందరూ కూడా. వాళ్ళకు దశమ భాగాల గురించి పొద్దున్న సాయంకాలం దాకా కష్టపడితే 400-500 కష్టపడితే అందులో 40 రూపాయలు 50 రూపాయలు పట్టుకెళ్ళే వాళ్ళు రోజులకి. అంత దారుణం. ఇవ్వకపోతే మీరు నరకానికి పోతారో, లేకపోతే మీకు ఏం మంచి జరగో. మీకు వీడియోలు కూడా ఉన్నాయి. మీ దశమ భాగాలు ఇస్తేనే మీరు బాగుంటారో, లేకపోతే మీకు అలా ఉంటేనే ఆశీర్వాదాలు వస్తాయి. ఎంతోమంది అలా ప్రచారాలు చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ గ్రామం వచ్చి పులిగోగిలిపాడు, అల్లూరు సీతారామరాజు జిల్లా, అడ్డదేగల మండలం. అయితే మనం అందరూ కూడా ఈ గ్రామదేవత సాక్షిగా మన శ్రీరామచంద్రుడు సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేద్దాం మనం ఇప్పుడు. ఓకేనమ్మా? జై శ్రీరామ్. మేమంతా భారతీయులం. మా దేశం హిందూ దేశం. మేము హిందువులము. మేము హిందువులుగానే జీవిస్తాము. మా సనాతన హైందవ ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తాము. మా ధర్మాన్ని కాపాడుకుంటాము. మా దేశాన్ని కాపాడుకుంటాము. మా దేవాలయాల్ని కాపాడుకుంటాము. రాజ్యాంగాన్ని కాపాడుతాము. రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. చట్టాలను గౌరవిస్తాము. అధికారులను గౌరవిస్తాము అని మా పులిగోగిలిపాడు గ్రామంలో శ్రీరామచంద్రుడు సాక్షిగా, గ్రామదేవత సాక్షిగా మేము హిందువులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర, శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. రండమ్మా మన ఇంటింటికి కాషాయ ధ్వజాలు మనం తగిలించి స్టిక్కర్లు అంటించి మనం వెళ్దాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ